హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ బ్రౌన్ రైస్తో వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. అది కూడా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్గా బిర్యానీ చేసుకుంటే కర్రీతో కూడా అవసరం ఉండదండి, ఒట్టిదే తినేయచ్చు. ముందుగా బ్రౌన్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని లవంగాలు, చెక్క, అలాగే 1 స్పూన్ షాజీరా, బిర్యానీ ఆకు వేసి ఇలా కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులోకే 1 స్పూన్ మినపప్పు, కాసింత కరివేపాకు వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకే ఆనియన్ ముక్కలు కాసిన్ని వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు అందులోకే టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. టమాటాలు పూర్తిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కుక్కర్ పైన ప్లేటును ఉంచి కాసేపు మగ్గనిద్దామండి. టమాటాలు ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయాయి. ఇంకొకసారి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీలు వేస్తున్నానండి. వీటిని వేశాక నేనైతే ఫస్ట్లో బిర్యానీ ఆకు మర్చిపోయాను కదా, ఇప్పుడు వేస్తున్నాను. మీరైతే ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడే చెక్క, లవంగాతో పాటు బిర్యానీ ఆకు వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు పెరుగు వేస్తున్నానండి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న మీల్ మేకర్ని కూడా వేస్తున్నానండి. ఇవి కూడా 1/2 కప్ తీసుకున్నాను. ముందుగా కొంచెం సాల్ట్ వాటర్లో వీటిని నానబెట్టుకున్నాను అన్నమాట. వాటిని వేసి ఇప్పుడు సరిపడా అందులోకి సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేస్తున్నానండి. వాటర్ని పూర్తిగా వంపేసుకుని ఆ రైస్ని కూడా ఇందులోకి వేసాను. నేనైతే 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఇలా క్వాంటిటీలో తీసుకున్నాను. 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ అన్నమాట. బ్రౌన్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. నేనైతే ఈ గిన్నెతో తీసుకున్నాను. అదే గిన్నెతో మెజర్ చేసి వాటర్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు దీనిని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూతను పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఉడికించుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయినాక మూతను తీసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూసారా, బిర్యానీ మొత్తం చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, టేస్టీగా అందులో ఈజీగా కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఏ కర్రీ లేనప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పెరుగు పచ్చడితో తినేయచ్చు. చాలా బాగుంటుందండి. ఈజీ అండ్ టేస్టీ కూడా కదా. అందులో బ్రౌన్ రైస్తో ప్రిపేర్ చేసాం కనుక హెల్దీ కూడా అండి. మీరు కూడా ఈసారి ఇలా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారుగా, బిర్యానీ అయితే చక్కగా ఉడికిపోయిందండి. ఇలా పొడిగా చాలా బాగుంది. మీల్ మేకర్ అలాగే బఠానీలు కూడా మంచిగా ఉడికిపోయాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో కలుద్దాం.